నమస్తే మాస్టర్స్. బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు మెడిటేషన్ ఈరోజు చేసుకుందాం మనం. ఈ లోపల మనము ఒక టాస్క్ అనేది నాకు చేసుకుంటే బావుంటుంది అని అనిపిచ్చింది. ఏంటి అంటే మనము మెడిటేషన్ చేస్తున్నాం. కానీ ఆ ఎనర్జీస్‌ని మనము మన భౌతిక ప్రపంచంలోకి వాడుకుంటున్నామా? ఎలా వాడుతున్నాము అనేది మాత్రం ఎవరికీ టా ప్రతి వాళ్ళకి ఆహ్, తెలియని క్వెషన్ అన్నమాట. అంటే అందరికీ కొంతమంది యూజ్ చేసుకుంటున్నారు. కానీ కొంతమంది మాత్రం దాని శక్తిని మనం తీసుకుంటున్నాం గానీ, ఆ శక్తిని ఎలా వాడాలి అనేది చాలా మందికి తెలీదు. భౌతిక ప్రపంచంలో మనకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏంటి అనంటే మనకి శారీరక బాధలు, మానసిక బాధలు. మానసిక బాధలంటే ఆహ్, ఏమైతుందంటే మానసిక బాధలంటే ఇప్పుడు ఇంట్లో గొడవలు గాని, లేకపోతే నెగెటివ్ ఎనర్జీస్ ఫార్మ్ అవ్వడం, ఎప్పుడు గొడవలు పడడం, తర్వాత మనకి ఇంట్లో ఎవరికో బావుండలేదని మనం మానసికంగా బాధపడడం. అంటే ఈ ఎనర్జీని మనము ఉపయోగించుకోలేకపోతున్నాం. ధ్యానం అనేది ఎనర్జీ తీసుకుంటాం. కరెక్టే గానీ, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనేది మనకి అంత చాలా మందికి తెలియట్లేదు. మనలో గూడా మెడిటేటర్స్ ఎవరున్నారో వాళ్ళకి గూడా చాలా మందికి తెలియట్లేదు. దీన్ని మనము ఎలా అధిగమించాలి? మనము, మనము ఎనర్జీ తీసుకుంటున్నామంటే, ఆ శక్తిని మనం ఉపయోగించుకోవడం వల్లే మనము ఆహ్, మనం ముందుకు వెళ్ళగలం. ఆధ్యాత్మికంగా, భౌతికంగా గాని, ఆధ్యాత్మికంగా గాని. అది తీసుకురాలేనప్పుడు మనం నో యూజ్ కదా! కాబట్టి నాకేమనిపించింది అనంటే, అసలు శక్తి ఎలా ఉంటుందంటే, మన పంచభూతాత్మకమైనది శక్తి. శక్తి, కాంతి, శబ్దం ద్వారా మనము ఆ ప్రకంపనాలని మన శక్తిని తీసుకుంటూ ఉంటాం. మన లోపలికి అది జరుగుతూ ఉంటుందనమాట. అయితే ఆహ్, దీన్ని మనం మన భౌతిక ప్రపంచంలో ఎలా వాడుకుంటున్నాము? దీన్ని మనము పాజిటివ్‌గా వాడుతున్నామా? నెగెటివ్‌గా వాడుతున్నామా? పాజిటివ్ అంటే మనకు తెలుసు. మనం ప్రశాంతంగా ఉండడం, శాంతిగా ఉండడం, ఏదొచ్చినా ఈజీగా మనం ఆహ్, దాని పరిష్కారం వెతుక్కోవడం, ముందుకు వెళ్ళిపోవడం, చాలా ఈజీగా మన పనులన్నీ అయిపోవడం. అదే నెగెటివ్ అనుకోండి, నెగెటివ్ అంటే దాని గురించి మానసికంగా మనం బాధపడడం, మన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బాధపడడం, ఇంట్లో ఎప్పుడూ ప్రశాంతత లేకపోవడం. ఇది మనకి నెగెటివ్ ఎనర్జీ అనుకుంటాం. ఈ నెగెటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ పక్కన పెడితే, అసలు ఎనర్జీస్ ఎన్ని రూపాల్లో ఉంటాయి అనంటే, పాజిటివ్ అయినా, నెగెటివ్ అయినా ఒక ఎనర్జీ అనేది ఉంటుంది. ఒక శక్తి అనేది ఉంటుంది. మనకందరికీ తెలుసు. అంటే తెలియని వాళ్ళు మెడిటేటర్ కాని వాళ్ళ గురించి చెప్తున్నానిది. అసూయ, ద్వేషం, భయం, కోపం ఇవన్నీ లో ఫ్రీక్వెన్సీ ఉన్న ఎనర్జీస్ మనకు తెలుసు. అదే హైయర్ ఎనర్జీస్ అంటే, హై ఎనర్జీ మనం ఫార్మ్ చేయాలి అనంటే, అక్కడ ప్రకంపనం ఎలా ఉండాలంటే, ప్రేమ తత్వంతో ఉండాలి. కృతజ్ఞతా భావంతో ఉండాలి. మనం ప్రకృతి నుంచి ఏం తీసుకున్నా దానికి ఒక కృతజ్ఞత ఉండాలి. తర్వాత దయ, కరుణ ఇవన్నీ హైయర్ ఎనర్జీస్. మన ఎక్స్‌పీరియన్స్‌తో మనం తెలుసుకున్న ఎనర్జీస్. ఇప్పుడు ఈ ఎనర్జీస్‌ని మనం భౌతిక ప్రపంచంలో ఉన్న ఎనర్జీ షిఫ్టింగ్ ఎలా చేస్తాము అనేది ఒక టాస్క్. అంటే ఒక నెగెటివ్ ఎనర్జీ మన ఇంట్లో ఉంది. నెగెటివ్ అంటే ఏదో అనుకోకండి. నెగెటివ్ అంటే ఏంటంటే మనకి హ్మ్. ఇప్పుడు ఎవరికైనా హెల్త్ బాలేదు. లేకపోతే ఎవరైనా ఇంట్లో గొడవలు పడుతున్నారు. లేకపోతే ఎప్పుడు ఏదో మానసికంగా బాధపడుతున్నాము. ఎప్పుడు అంటే ఫైనాన్షియల్‌గా సఫర్ అవుతున్నాము. ఇలా ఏ ప్రాబ్లమ్ అయినా గూడా అదొక నెగెటివ్ ఎనర్జీ ఫ్రీక్వెన్సీని మనకి డెవలప్ చేస్తుంది. కానీ దీన్ని షిఫ్ట్ చేయగలమా? మన మెడిటేటర్స్ దీన్ని భౌతికంగా మనము ఎనర్జీ షిఫ్టింగ్ చేయగలమా? పాజిటివ్‌గా మార్చగలమా?
మనం మన బాడీలో మారినప్పుడు మనం ఆటోమేటిక్‌గా మనం మార్చుకోవచ్చు. కొంత వల్ కొంతవరకు మన మెడిటేటర్స్ మిగతా వాళ్ళు మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెడిటేటర్స్ కావాలని రూల్ ఏం లేదు. ఎవరి స్థితిని బట్టి వాళ్ళు అవుతారు. కానీ మనము మనం ఇప్పుడు మనం ఉన్న ఎనర్జీతో మనం కొంతవరకు మార్చుకోగలం. కానీ పూర్తిగా మారట్లేదు. మనకు తెలుసు అందరికి. చాలా మందికి చాలా సఫర్ అవుతున్నారు. కానీ కొంతమందికేంటంటే ఈ శక్తితో కొంచెం తట్టుకోగలుగుతున్నారు. అయితే ఈ ఎనర్జీని మనం షిఫ్ట్ చేయగలమా? ఇది చేయగలిగితే ఎలా చేయాలి? తర్వాతేంటంటే ఇప్పుడు కొంతమంది చేసిన వాళ్ళుంటారు. వాళ్ళ అనుభవాలు. ఒకవేళ మనం పక్క వాళ్ళని జూస్తూ ఉంటాము. వాళ్ళ అనుభవాలు. ఇలా మనం అంటే నేనైతే దీని నుంచి ఇలా అధిగమించొచ్చు. మనం అనుకుంటూ ఉంటాం కొన్ని విషయాల్లో. వాళ్ళైతే ఇలా జేశారు గానీ, నేనైతే మార్చేస్తాను. నేనైతే దీన్ని సాల్వ్ జేయగలను ఈ ప్రాబ్లమ్‌ని అని మనం అనుకుంటూ ఉంటాం కొన్ని కొన్ని విషయాల్లో. అలా ఏమన్నా చేయగలమా? మనకు సఫర్ అవ్వని, అవ్వకపోని దీని నుంచి ఈ ప్రాబ్లమ్ నుంచి మనము ఆ ఎనర్జీ షిఫ్ట్ చేసి భౌతికంగా ప్రశాంతతని పొందవచ్చా? అనేది ఇవాళ టాస్క్. ఎలా పొందుతాం? ఆల్రెడీ అనుభవం ఉన్నవాళ్ళు అనుభవాలు చెప్పచ్చు. అనుభవం లేని వాళ్ళు ఆ అనుభవాల్ని ఎలాగా ఆహ్, ఎ ఎలా మార్చుకోవచ్చు వాళ్ళ ఇంట్యూషన్ ద్వారా చెప్పచ్చు. దీనివల్ల ఏంటంటే చాలా మందికి ఇది రీచ్ అవుతుంది. రీచ్ అయ్యి వాళ్ళ భౌతిక ప్రపంచంలో వాళ్ళు ఆ ఎనర్జీస్‌ని చేంజ్ చేసుకునే అవకాశం ఉంది అని నాకనిపించింది. కాబట్టి ఇది ఏంటంటే మనకున్న ప్రాబ్లమ్స్ ఏంటి? మన చుట్టూరా మనం చూస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి? వాటి నుంచి మన ఎనర్జీస్‌ని ఎలా మార్చేసేసి మనం ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడొచ్చు. మననున్న నమ్మకాలేంటి? ఇవన్నీ మనము ఒకసారి చూసుకుంటే ఆహ్, దాన్ని ఎలా మార్చొచ్చు అనేది మనకర్థమవుతుంది. కాబట్టేంటంటే, ప్రతి వాళ్ళు దీని గురించి కామెంట్ రూపంలో గాని, లేకపోతే వాయిస్ మెసేజ్ రూపంలో గాని, ప్రతి వాళ్ళు ఆన్సర్ చేసినట్టయితే ఏంటంటే, తెలిసినా తెలియపోయినా మీకు ఎలా మీకు వచ్చిన ఇంట్యూషన్ బట్టి, మీకొచ్చిన ఆన్సర్‌ని బట్టి, ఎవరికి ఏ స్థితిలో ఉన్నా పర్వాలేదు. అదే అవతల వాళ్ళకి ఒక్కళ్ళకి యూజ్ అయినా గూడా చాలా మంచిది మాస్టర్స్. చాలా కాబట్టి ఇది ప్రతి ఒక్కళ్ళు దీంట్లో ఆన్సర్ చేయాలని కోరుకుంటున్నాను. ఇక మనం మెడిటేషన్ స్టార్ట్ చేద్దాం. హాయిగా స్థుర స్థిర సుఖాసనంలో కూర్చుందాం. సుఖమైన ఆసనం. కదలకుండా హాయిగా కూర్చుని స్థిరమైన మనస్సుతో ప్రశాంతంగా ఈ ధ్యానం చేసినంత సేపు ఆ ధ్యానానికి సరెండర్ అవుతూ హాయిగా కూర్చుందాం. బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి హృదయ చైతన్యంతో కనెక్ట్ అవుదాం. సప్త ఋషుల్ని ఆహ్వానిద్దాం. ఆర్కెంజెల్ మైఖేల్ యొక్క శక్తి క్షేత్రం మన చుట్టూరా ఏర్పడింది. మహావతార్ బాబాజీ యొక్క కాంతి వెలుగు మన చుట్టూరా కాంతి ఒక రక్షణ రేఖ ఏర్పడింది. ఆస్ట్రల్ లోకాల నుంచి వచ్చిన క్రిస్టల్ పిరమిడ్ అష్టదిగ్బంధనం ఏర్పడింది.
మనందరం గ్రూప్ ఎనర్జీతో కనెక్ట్ అవుదాం. మన పూర్ణాత్మల్ని ఆహ్వానిద్దాం. పూర్ణాత్మ అంటే మన ఆత్మకి తల్లి. మన కుటుంబ సభ్యుల్ని కూడా ఆహ్వానిద్దాం. వారందరూ మనతో వచ్చి మెడిటేషన్ చేయాలని కోరుకుందాం. వాళ్ళ ఆత్మల్ని ఆహ్వానిద్దాం. వారి పూర్ణాత్మల్ని కూడా ఆహ్వానిద్దాం. శ్వాస మీద ధ్యాస. సహజంగా సున్నితంగా జరిగే శ్వాసని గమనిద్దాం మాస్టర్స్. ఆ శ్వాస ప్రయాణం ద్వారా మన అంతర్ ప్రపంచాన్ని దర్శిద్దాం. గమనించండి శ్వాసని, దాని స్పర్శని. ఆలోచనలు వస్తే ఆలోచనల వెంట పరిగెత్తకుండా శ్వాసని గమనిద్దాం. మన తలపైన ఆస్ట్రల్ క్రిస్టల్ సాల్ట్ పిరమిడ్ ఏర్పడింది మాస్టర్స్. ఆ విశ్వశక్తి ఆ పిరమిడ్ ద్వారా మనలోకి కాంతి రూపంలో ప్రవేశిస్తుంది. ఆ కాంతి మన శరీరం అంతటా నింపేసుకుందాం మాస్టర్స్. ముందుగా తలలోని అన్ని భాగాలు
తల లోపల, బయట. మేడం మీరు మ్యూట్ అయిపోయారు మేడం. మీ తలలోని అన్ని భాగాలు, అందులోని ప్రతి కణంలో ఆ కాంతి చొచ్చుకొని పోయి అక్కడి నుంచి మీ మెడ భాగం, భుజాలు, చేతులు, గమనించండి మాస్టర్స్. ఆ కాంతిని గమనించండి. ఎక్కడైతే గమనిస్తామో ఆ శక్తిని మనం అక్కడ, ఆ ప్రకంపనాల్ని అక్కడ గమనించగలం. అక్కడ శ్వాసక్రియ జరుగుతున్నట్టు గమనించండి. ఆ కాంతి మన హృదయ భాగం అంతటా వ్యాపిస్తుంది. అక్కడ లంగ్స్, హార్ట్, నెమ్మదిగా మీ పొట్ట భాగంలోకి వ్యాపిస్తూ అక్కడున్న అన్ని భాగాల్లోకి, అన్ని కణాలలోకి వ్యాపిస్తుంది, చొచ్చుకొని పోతుంది మాస్టర్స్. లంగ్స్, సారీ, కిడ్నీస్, లివర్, ప్యాంక్రియాస్, మీ ఇన్నర్ పార్ట్స్, డిశ్చార్జ్ పార్ట్స్, తల వెనక భాగం, వీపు భాగం అంతా రిలాక్స్ అవుతుంది. ఆ కాంతి మీ లోపలికి ప్రవేశిస్తుంది. మీ వెన్ను భాగం అంతా కాంతితో నిండిపోయి ఒక ట్యూబ్ లైట్ లాగా వెలిగిపోతుంది మాస్టర్స్. అక్కడి నుంచి ఆ కాంతి విస్తరిస్తోంది మీ శరీర భాగాలన్నిటికీ. రెండు కాళ్ళు, మోకాళ్ళు, మోకాళ్ళ నుంచి అరికాల వరకు అన్ని భాగాల్లో, అన్ని కణాల్లో ఆ కాంతి చొచ్చుకొని పోతోంది మాస్టర్స్. ఎవరైనా ఆ కాంతిని గమనించలేకపోతే ఈ ప్రాసెస్ అంతా నాలో జరగాలి అనుకోండి.
ఎక్కడైనా ఆ కాంతిని మనం దర్శించలేకపోతే అక్కడ గమనించండి. ఇప్పుడు అరికాలి నుంచి తల పై భాగం వరకు ఒక్కసారి గమనించండి మాస్టర్స్. తల నుంచి మళ్ళా అరికాలి వరకు ఒక 5 సార్లు పైనుంచి కింద వరకు, కింద నుంచి పై వరకు మన శరీరం అంతా వ్యాపించి ఉన్న ఆ కాంతిని దర్శించండి. ఆ కాంతి మన నుంచి పూర్తిగా ఇంకా బయటికి స్ప్రెడ్ అవుతుంది మన శరీరం నుంచి. మన అన్ని శరీరాల్లో ఉన్న అన్ని బ్లాక్స్‌ని ఆ కాంతి రిలీజ్ చేస్తుంది. కాంతి రూపంలో మారిపోతున్నాయి మాస్టర్స్. అనేక భావాలతో, అనేక నమ్మకాలతో ఇన్ని రోజుల నుంచి మన శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు పూర్తిగా కాంతితో మార్చివేద్దాం. మన ప్రాణమయ కోశంలో ఆ ప్రాణశక్తిని పూర్తిగా నింపుకుందాం మాస్టర్స్. మన మనోమయ కోశంలో సరికాని ఆలోచనల వల్ల, భావాల వల్ల అక్కడ ఏర్పడిన బ్లాక్స్ అన్ని మన శరీరంలోని భౌతిక శరీరంలోని రుగ్మతలకి కారణం మాస్టర్స్. బ్లాక్స్ ఏర్పడతాయి. ఈ కాంతితో వాటిని పూర్తిగా మార్చివేద్దాం. ఎప్పుడైతే మన మనోమయ కోసం శుద్ధి అవుతుందో
అప్పుడే మన విజ్ఞానమయ కోసం ఓపెన్ అవుతుంది మాస్టర్స్. ఇక్కడి నుంచి మన విశ్వమయ కోశానికి దారి ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఆ విశ్వంతో మనం కనెక్ట్ అయ్యామో మనలోని ఆనందం కోసం మనం రీచ్ అవ్వగలం. ఆనందం అంటే ఎప్పుడైనా ఏ కాలంలో అయినా పరిస్థితులు ఎలా ఉన్నా ఆనంద స్థితిలో మనం ఉండగలగడం మాస్టర్స్. ప్రతిరోజు ఎరుకతో మనల్ని మనం గమనిస్తూ ఎప్పటికప్పుడు మనల్ని మనం శుద్ధి చేసుకుంటూ ఉండాలి మాస్టర్స్. శుద్ధి లేనిదే సిద్ధి కలగదు మాస్టర్స్. ఈ భౌతిక ప్రపంచం నుంచి మన మనసు ద్వారా ఎలాంటి ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం, దానివల్ల మనకి ఏమి ప్రయోజనం, ఏది అవసరం, ఏది అవసరం లేదు అని మనం తెలుసుకోవాలి మాస్టర్స్. మనకి తెలియకుండానే ఎంతో చెత్తని మనలో నింపుకుంటున్నాం ప్రతిరోజు. ధ్యానం ద్వారా కొంత శుద్ధి చేసుకున్నప్పటికీ ఎన్నో జన్మలుగా పేరుకుపోయిన సరికాని ఎనర్జీస్ మనలో సరికాని నమ్మకాల వల్ల, ఆలోచనల వల్ల మనలో నింపేసుకుంటున్నాం మాస్టర్స్. వాటి నుంచి మనం బయటపడాలంటే జ్ఞానం కావాలి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని. ఎప్పుడైతే జ్ఞానం వస్తుందో ఆ కర్మ దగ్ధము చేసుకోగలం. జ్ఞానం అంటే ఏంటి, ఈ పరిస్థితికి కారణం ఏంటి అని తెలుసుకోవడం, దాన్ని అంగీకరించడం. ఎవరి వల్ల ఏదీ రాదు మాస్టర్స్. మనలోని నమ్మకాలు, భావాల వల్లే అది సృష్టించబడుతుంది. ఏ సమస్య అయినా వాటిని మార్చుకుంటే సరిపోతుంది. బాహ్య ప్రపంచాన్ని అద్భుతంగా మార్చుకోగలం.
దానికి కూడా విశ్వాసంతో చేయాలి మాస్టర్స్. భౌతిక ప్రపంచంలో ఆ పంచభూతాలని మనం ఎంత అద్భుతంగా వాడుకుంటున్నాం. వాటి నుంచి శక్తిని ఎలా తీసుకుంటున్నాం అనే దాన్ని బట్టి మనలో ఉన్న షట్‌చక్రాలు అంత అద్భుతంగా పనిచేస్తాయి మాస్టర్స్. ఆ జ్ఞానం మనం పొందాలి. మనం తీసుకునే ప్రతి దాన్ని కృతజ్ఞతా భావంతో తీసుకుంటున్నామా లేదా? అనే ఎరుక మనకు కావాలి మాస్టర్స్. మనం తీసుకునే ఆహారాన్ని మనం ఎలా తీసుకుంటున్నాము అనే దాన్ని బట్టి గూడా మన మనస్సు, మానసిక స్థితి ఆధారపడి ఉంటుంది మాస్టర్స్. ప్రతిదీ బ్రహ్మ పదార్థమే. మనలోని ఆలోచనలు, భావాలు మన గతంలో చేసిన సంస్కారాల వల్ల వస్తాయి మాస్టర్స్. బుద్ధి కర్మానుసారుడే. అంటే మన ఆలోచనల వల్ల, మన మనసు ద్వారా ఈ ప్రకృతిలో మనం దేన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటున్నాం అనేది ప్రతి ఒక్కరికి ఒకలా ఉంటుంది మాస్టర్స్.
ఆ కర్మానికి అనుసరించి గతంలో మనం మిగిల్చిన పూర్తి చేయని గత జన్మలలో ఏదైతే నేర్చుకోలేదో దాన్ని నేర్చుకోవడానికి మనం ఇక్కడికి వచ్చాం మాస్టర్స్. దాన్ని బట్టే మన బుద్ధి పనిచేస్తుంది. ఈ బాహ్య ప్రపంచంలో మనం తీసుకునే ఇన్ఫర్మేషన్ అర్థం చేసుకునేది ఆ బుద్ధి ద్వారా. కాబట్టి బుద్ధి కర్మానుసారిణి అన్న. మనం అంతర్ముఖం అయినప్పుడు మాత్రమే వీటన్నిటినీ సరి చేసుకోవచ్చు. ఆ జ్ఞానాన్ని పొందవచ్చు మాస్టర్స్. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. అంటే ఏంటి? మనం అంతర్ముఖం ఎప్పుడైతే అవుతామో అప్పుడే మనల్ని మనం తెలుసుకోగలం, అర్థం చేసుకోగలం. మనల్ని మనం అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే మనకున్న ప్రాబ్లమ్స్ అన్నిటినీ మనం దాటగలం మాస్టర్స్. ఆధ్యాత్మిక ప్రపంచంలో ముందుకు వెళ్ళగలం, దేన్నైనా రీచ్ అవ్వగలం. ఎంతో మంది గురువులు మనకు మార్గనిర్దేశం చేశారు మాస్టర్స్. ఆ జ్ఞానాన్ని మనం ఉపయోగించుకున్నాం. విశ్వం మనకి ఏదో రూపంలో ఇస్తూనే ఉంటుంది మాస్టర్స్. మనం తీసుకోవడమే చేత కావట్లేదు. ఆ అనుభవాల్ని పంచుకోమన్నారు అత్రిజీ. ఎందుకన్నారు? ఒకరి జ్ఞానాన్ని ఒకరి తెలుసుకోవడం ద్వారా అందరూ ఒకరికొకరు
ముందుకు వెళ్ళొచ్చు. అందరం ఆత్మస్వరూపులమే. ఆ ఏకత్వంలోకి వచ్చినప్పుడే మనం మన ప్రయాణానికి ముక్తిని సాధించినట్టు. సంపూర్ణ స్వేచ్ఛను పొందినట్టు. అంతా వ్యాపించి ఉన్న చైతన్యం ఒక్కటే. ఇంకా ఇంకా లోపలికెళ్దాం. అంతర్ముఖులమవుదాం. మీ షట్చక్రాల్ని గమనించండి. అక్కడ పేరుకుపోయిన సరికాని భావాలన్నీ బ్లాక్స్ లాగా ఏర్పడి ముడుచుకుపోయి ఉన్న వాటిని ఆ కాంతితో నింపి మెచ్చుకునేలా చేద్దాం. అక్కడున్న భయాలన్నీ బయటికి పంపించేద్దాం. సరికాని నమ్మకాలు, మన మూలాధారంలో శక్తి ప్రసారానికి ఆటంకపరుస్తాయి మాస్టర్స్.
తన మీద తనకి నమ్మకం లేకపోవడం, తెలియని భయం, డబ్బు పట్ల సరైన సరికాని నమ్మకాలు ఇవన్నీ అక్కడ బ్లాక్స్ లాగా ఏర్పడ్డాయి. ఉపయోగం లేకుండా పడి ఉన్న బీడు భూమిలాగా తయారైంది మాస్టర్స్. ఆ భూతత్వం, ఆ మూలాధారం. ఇక్కడ గమనించండి, వెన్నుముక చివరి భాగంలో ఆ శ్వాస ప్రకంపనాల ద్వారా అక్కడ ఉన్న బ్లాక్స్ అన్ని కూడా రిలీజ్ అయిపోతున్నాయి. నాలుగు రేకులతో చక్కగా విచ్చుకున్నాం. ఆ కమలాన్ని గమనించాం. ఎర్రటి రంగులో కాంతితో వెలిగిపోతున్న గమనించినప్పుడు అక్కడ ప్రకంపనాల ద్వారా అక్కడ కణాలలో ఉత్తేజం అవుతాయి మాస్టర్స్. శక్తి ప్రసారానికి అడ్డుగా ఉన్న బ్లాక్స్ అన్ని రిలీజ్ అవుతాయి. నెమ్మదిగా మీ స్వాదిష్టానం స్వాదిష్టానాన్ని గమనించండి మాస్టర్స్. బొడ్డు కింది భాగంలో మూలాధారానికి మణిపూరకానికి మధ్యలో ఆడవారి యూట్రస్ కి ఎక్కడైతే ఉంటుందో అక్కడ స్వాదిష్టానం, రిలేషన్షిప్స్, నీ స్వయాన్ని నువ్వు భౌతిక ప్రపంచంలో ఎలా వ్యక్తపరుస్తున్నావు అనే దాని మీద మన రిలేషన్షిప్స్ ఉంటాయి మాస్టర్స్. నిన్ను నువ్వు ఎలా అర్థం చేసుకున్నావు? స్వాదిష్టానం అంటే స్వయాన్ని అధిష్ఠించడం. నీ స్వయాన్ని నువ్వు ఎలా తెలుసుకున్నావు, ఎలా అర్థం చేసుకున్నావు? ఇక్కడ గమనించండి, ఆరు రేకులతో ఆరెంజ్ కలర్ లో విచ్చుకున్న కమలం కాంతితో వెలిగిపోతూ ఆరెంజ్ కలర్ తో పూర్తిగా స్ప్రెడ్ అవుతుంది మాస్టర్స్. చక్కగా గమనించండి.
నెమ్మదిగా మీ మణిపూరకం ఒడ్డు భాగంలో ఉన్న ఆ మణిపూరకాన్ని గమనించండి. యెల్లో కలర్‌లో 10 రేకులతో ఉన్న ఈ మణిపూరకం సమాజం పట్ల మనం ఏం అర్థం చేసుకున్నాం? ఎలా ప్రవర్తిస్తున్నాం? మన కోపం, క్రోధం వల్ల ఎలాంటి బ్లాక్స్ ఏర్పడతాయి మాస్టర్స్? నిన్ను నువ్వు ఈ ప్రపంచానికి ఎంత అద్భుతంగా పరిచయం చేసుకున్నావు. అనే దాని మీద ఇక్కడ శక్తి ప్రకంపనాలు ఆధారపడి ఉంటాయి మాస్టర్స్. విపరీతమైన అహంకారం, కోపం, క్రోధం, అధికార దాహం వీటి వల్ల ఇందులో బ్లాక్స్ ఏర్పడతాయి. భౌతిక శరీరంలో వచ్చే మార్పులన్నిటికీ కారణం ఇవే మాస్టర్స్. గమనించండి, మణిపూరకం చక్కగా విచ్చుకున్న 10 రేకుల పుష్పం. కాంతితో వెలిగిపోయే ఆ పుష్పాన్ని గమనించండి. కింది 3 చక్రాలు మన భౌతిక ప్రపంచంలో అద్భుతంగా మనం బతకడానికి కావలసినవి మాస్టర్స్. నెమ్మదిగా మీ దృష్టిని మీ హృదయ చక్రం, అనాహత చక్రం దగ్గరికి తీసుకురండి. సరికాని నమ్మకాలు, భావాల వల్ల ఏర్పడిన బ్లాక్స్ వల్ల ఇక్కడ ఈ చక్రం సరిగా పనిచేయదు మాస్టర్స్. ఇక్కడ బ్లాక్స్ ఏర్పడతాయి. 12 రేకుల గ్రీన్ కలర్ లో ఉన్న ఈ కమలం హృదయంలోని మీరు వేసుకున్న ముద్రలు ఏవైతే ఉన్నాయో
అసూయ, ద్వేషం, సరికాని భావాలు, ఎదుటి మనిషి మీద మనకున్న భావాలు, ముద్రలు అందులో పేరుకుపోయి ఉంటాయి మాస్టర్స్. గమనించండి. అక్కడ కణాలు ఉత్తేజితమై ఆ భావాలను ఎప్పుడైతే మార్చుకుంటామో అప్పుడు అక్కడున్న బ్లాక్స్ అన్నీ రిలీజ్ అవుతాయి మాస్టర్స్. చక్కగా విచ్చుకుంటున్న ఆ 12 రేకుల్ని దర్శించండి. అక్కడి నుంచి కాంతి ప్రవాహం పూర్తిగా వెదజల్లబడుతోంది. అక్కడ ప్రకంపనాల్ని గమనించండి. ఎక్కడైతే గమనిస్తామో అక్కడ శక్తి ప్రసారం జరుగుతుంది మాస్టర్. ఇక్కడున్న సరికాని భావాలు, పేరుకుపోయిన సరికాని నమ్మకాలు ఇవన్నీ కాంతిలో పూర్తిగా కలిసిపోయి అక్కడంతా శుద్ధి జరగాలని కోరుకుందాం మాస్టర్స్. అద్భుతంగా ప్రాసెస్ జరుగుతోంది. గమనించండి. మీ గొంతు భాగంలో విశుద్ధ చక్రం సరికాని మాటల వల్ల భావ వ్యక్తీకరణ సరిగా చేయలేకపోవడం వల్ల ఉన్న బ్లాక్స్ అన్నీ రిలీజ్ అయిపోతాయి మాస్టర్స్. పదహారు రేకులతో బ్లూ కలర్ లో ఉన్న అక్కడున్న ఆ కమలాన్ని గమనిద్దాం. విశుద్ధి, అక్కడున్న సరికాని ఎనర్జీస్ అన్నిటినీ శుద్ధి చేసుకున్నాం. గమనించండి. బ్లూ కలర్ లో వెలిగిపోయే ఆ కాంతి విచ్చుకున్న ఆ రేకుల ద్వారా పూర్తిగా విస్తరిస్తోంది మాస్టర్స్. గమనించండి. ఎక్కడైతే గమనిస్తామో శక్తి ప్రసారం అక్కడే జరుగుతుంది మాస్టర్స్. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉన్నా
పూర్తిగా అక్కడ కరిగిపోవాలనుకో. ఇప్పుడు 2 కనుబొమ్మల మధ్యలో ఉన్న మీ ఆజ్ఞా చక్రాన్ని గమనించండి మాస్టర్స్. మన శరీరంలో ఉన్న 72,000 నాడులు ఇక్కడికి కనెక్ట్ అయి ఉంటాయి మాస్టర్స్. ఎప్పుడైతే విశుద్ధిని శుద్ధి చేసుకున్నామో మన ఆజ్ఞా చక్రం, మన థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది మాస్టర్స్. గమనించండి, 72,000 నాడులకు ఇక్కడ శక్తి ప్రసారం జరుగుతూ ఉంటుంది. పంచభూతాత్మకమైన ఆ శక్తిని మన ఆజ్ఞా చక్రంలో నిక్షిప్త చేద్దాం. గమనించండి మాస్టర్స్. మీ మాడు భాగం, సహస్రార చక్రం, చక్కగా విచ్చుకున్న తెల్లటి 1000 రేకుల పద్మం, పుష్పం, అందులో మిమ్మల్ని మీరు దర్శించుకోండి మాస్టర్స్. ఆఖరి 5 నిమిషాలు అలాగే గమనించండి. మీ శరీరాన్ని చక్కగా గమనిస్తూ, ఆ శక్తి ప్రకంపనాల్ని గమనిస్తూ, ఆ కాంతి మీలోంచి ఈ విశ్వమంతా వ్యాపిస్తున్నట్టు మీ చుట్టూ ఉన్న ప్రదేశం, మీ కుటుంబ సభ్యులు అందరిలో వ్యాపించి అంతా మీరే నిండిపోయినట్టు దర్శించండి మాస్టర్స్. మిమ్మల్ని మీరు దర్శించుకోండి. బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి నమస్కారం చేసుకుంటూ హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. సప్త ఋషులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.
ఇక్కడ ఈ ధ్యానానికి ఎవరైతే గురువులు మన చుట్టూరా ఉన్నారో వారందరికీ కృతజ్ఞతలు చెప్పుకుందాం. మన కుటుంబ సభ్యులకి, మన పూర్ణాత్మలకి, ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు, హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుందాం మాస్టర్స్. ఈ ధ్యానానికి సహకరించిన ఈ ప్రకృతికి, ఇంతసేపు ధ్యానం చేసిన మనకి మనం కృతజ్ఞతలు చెప్పుకుంటూ, మీ చేతి వేళ్ళని కళ్ళ మీద పెట్టుకోండి మాస్టర్స్. మీ చేతి వేళ్ళని కళ్ళ మీద పెట్టుకొని అందరూ బాహ్య ప్రపంచానికి వచ్చేయండి మాస్టర్స్.